ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ అసోసియేషన్ తెలిపింది. మార్జిన్ సరిపోవడం లేదని షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్తో నష్టపోతున్నామని తెలిపారు చికెన్ షాప్ యజమానులు. గతంలో కిలో చికెన్కు 20 నుంచి 35 రూపాయల వరకు మిగిలేదని, ఇప్పుడు 6 రూపాయలు మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. इसलिए माल जैसेगा वैसे अंदर पड़े हुआ है, बाहर माल है। काम वालों को तनख्वाह किराया नहीं लेकर रहा, दुकान का घर का किराया नहीं लेकर रहा, काम वाले भी नहीं आ रहे, सेट भी नहीं आ रहा, मालदार खाली फेंक रहे, धूप से माल ही मर जा रहा। इसलिए नहीं भाई, जेब से पैसे देना पड़ रहा तनख्वाह काम वालों को, काम वाले भी नहीं आ रहे। अब तनख्वाह कम हो गया, 360 रुपये वाले कौन लेता, गिराक कौन भी नहीं लेता, इसलिए नहीं ला रहे। अब कुछ भी नहीं बच रहा, पैसे नहीं बच रहा माल में, इसलिए काम वाले भी नहीं आ, काम वालों को पैसे नहीं लेकर रहा, बोल के काम वाले भी नहीं आ रहे। పౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచితే వెన్కాప్, స్నేహ, సుగుణ సహా ఇతర కంపెనీల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటాయి. రైతుల దగ్గర హోల్సేల్లో కొని రిటైల్ షాపులకు అమ్ముతారు. చికెన్ రేటును పౌల్ట్రీ కంపెనీలే నిర్ణయిస్తాయి. తక్కువకు కొని తమకు అధిక ధరలకు అమ్మడంతో మార్జిన్ సరిపోవడం లేదని తెలిపారు చికెన్ షాపులు ఓనర్లు. షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీళ్ల ఖర్చులు, అమ్ముడుపోని చికెన్తో లాభం రావడం లేదంటున్నారు వ్యాపారులు. కంపెనీ ఆయనకి ఇస్తున్నాయినా మా ఏం లాభం అసలు, పబ్లిక్ కూడా కష్టమవుతున్నాయి. కిలో తీసుకున్న మంచి అర్ధ కిలో తీసుకుపోతున్నాయి కూర. మనకి గిరాక్ తక్కువ అయిపోయినాయి. ఈ 350 అంటే గిరాక్ అస్సలకి గిరాకే లేవు, ఖాళీ వచ్చి వాళ్ళ అట్లా అయిపోతున్నాయి. రెంట్ కూడా వెళ్తేలేవు మనం, అది కష్టం చాలా అయిపోతున్నాయి. ఏం దొరుకుతున్నా 1 మంత్ అయిపోయినాయి, రంజాన్ ఇష్టానికి ముందే అయిపోతున్నది. మార్జిన్ ఇవాళ మనకి బంద్ చేస్తున్నాయి, కష్టం. మొక్కజొన్న, సోయా ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాలు అధికమవడంతో ధరలు పెంచాల్సి వస్తుందన్నారు చికెన్ వ్యాపారులు. ఫామ్ స్థాయిలోనే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. మార్జిన్ పెంపుపై కంపెనీలు మాట్లాడడం లేదని తెలిపారు. 3 నెలల కింద మార్జిన్ ధర పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు చెయ్యలేదన్నారు షాపు ఓనర్లు. మనకి ఫస్ట్ ఇది లాభం లేదు అన్న, చాలా కష్టం అవుతున్నాయి. ఈ కంపెనీ వాళ్ళకి లాభం ఉన్నాయి, మాకి లాభం లేదు అనేది దానికోసం ఇది స్ట్రైక్ చేస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నా, ఫస్ట్ 20 రూపాయలు ఇస్తుండే, ఇప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు జేబుతోని పెట్టాలన్నా పైసలు, పని మంచికి పెట్టి అది దుకాణం కిరాయి మొత్తం తీసి ఏం దొరికితేలో మనకి దానికోసం కష్టమవుతున్నాయి. మనం ఈ రంజాన్ స్టార్ట్ నుంచి అప్పుడు నేను 1 మంత్ అయిపోయినా, ఇప్పుడు తక్కువ చేస్తున్నా, అప్పుడు తక్కువ చేస్తున్నా, ఏం తక్కువ చేస్తలే రేటు. దానికోసం ఇప్పుడు అందరూ దుకాణాలు ఫిక్స్ చేసినాయి, 1 తారీఖుకి బంద్ చేసి స్ట్రైక్ చేస్తున్నాం మనం. సిటీలో 8,000 నుంచి 10,000 వరకు చికెన్ షాపులు ఉన్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. కంపెనీలు మార్జిన్ పెంచితేనే లాభం వస్తుందని తెలిపారు షాప్ ఓనర్స్.